అవతారముల ప్రయోజనము. సుజనులను రక్షించడము, దుష్టులను నిగ్రహించడము అవతార ప్రయోజనము. ఈ ముఖ్య ప్రయోజనము ద్వారా ధర్మమును అనుష్ఠించు వారికి అండగా ఉండి ధర్మ కార్య పరంపరను నడపడం అవతారమునకు ఫలము. ఆ విధముగానే అవతరించినవి శ్రీరామ, శ్రీకృష్ణ మొదలైన అవతారములు. శ్రీరామచంద్రుని అవతారము మానవులకు ఒక మనిషిగా ఎలా జీవించవలనో తన నడవడిక ద్వారా ప్రబోధించినాడు. ఒక పుత్రునిగా, ఒక అన్నగా, ఒక రాజుగా, ఒక మిత్రునిగా, ఒక భర్తగా, ఒక ఆప్తునిగా తన జీవితంనే ఆదర్శముగా తీసుకుని ప్రజలు ఆ విధముగానే నడుచుకొనవలనని శ్రీరామచంద్రుడు అవతార ప్రయోజనము. ఆయనను ఆదర్శముగా తీసుకుని ఎందరో మహాపురుషులు తమ జీవితమును ధన్యము గావించుకొనిరు. శ్రీకృష్ణావతారము యొక్క ప్రయోజనము దుష్టులను నిగ్రహించడమే. బాల్యమున పోతన ఆదిగా దుష్ట సంహారమును బాలకృష్ణుడు ప్రారంభించినాడు. కంసుడు ఆదిగా ప్రారంభము చేసి తమ జీవితాంతము దుష్టులను దునుమాడినాడు. జరాసంధుడు 18 పర్యాయములు 18 అక్షౌహిణుల సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు వారందరినీ అంతముగావించినాడు. శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలుగా వారిని మహాభారత యుద్ధములో ఎందరో దుష్టరాజులను కూడా ఆయన పరిసమాప్తి చేసినాడు. పాండవులను ఎన్ని విధాలుగా కాపాడవలనో అన్ని విధాలుగా రక్షించి నేనున్నానని తన ఉనికిని చాటాడు. ఇదే అవతార పరమ ప్రయోజనం. అలాగుననే శ్రీ దుర్గాదేవి అవతరించి సామ దాన భేదములకు లొంగని దుష్టులను కేవలము దండనీతి ద్వారానే వారికి బుద్ధి చెప్పి సక్రమ మార్గమున నడువవలెనని వారికి తెలియజేసింది. కోలా విధ్వంసి, చండముండులు, మధుకైటబులు, రక్తాక్ష, రక్తజిహ్వులు మొదలుగా గల వారిని దండించి భక్తులను దయాస్వరూపిణి కాపాడింది. మహాశక్తి మన యందు ఉండి బుద్ధి రూపములో ధర్మమును నడిపించి మనోరూపముగా ఉండి ఆలోచనలను రేకెత్తిస్తుంది. విద్యారూపములో ఉండి జ్ఞానమును ప్రసాదిస్తుంది. దయారూపములో ఉండి కష్టములందుండి వారి కష్టములను తొలగింపజేస్తుంది. క్షమారూపములో ఉండి తప్పులు చేసిన వారిని క్షమిస్తుంది. మాతృరూపంలో ఉండి స్త్రీలకు మాతృత్వమును కల్పిస్తుంది. ఆకలి రూపంలో ఉండి ఆహారమును గ్రహిస్తుంది. ప్రాణరూపములో ఉండి ప్రాణాలను నిలుపుతుంది. చేతన రూపంలో ఉండి చైతన్యమును కలిగిస్తుంది. సిగ్గు రూపంలో ఉండి దుష్ట కార్యముల నుండి దూరం చేస్తుంది. శాంతి రూపంలో ఉండి శాంతిని ప్రసాదిస్తుంది. కాంతి రూపంలో ఉండి తేజస్సును కలిగిస్తుంది. లక్ష్మీ రూపంలో ఉండి సంపదను ప్రసాదిస్తుంది. శ్రద్ధారూపంలో ఉండి మనకు కార్యములను సక్రమముగా నిర్వహించు సామర్థ్యమునిస్తుంది. వృత్తి రూపంలో ఉండి ధార్మిక భావనను పెంపొందిస్తుంది. స్మృతి రూపంలో ఉండి మనము విన్నవి కన్నవి జ్ఞాపకముంచున్నట్లు చేస్తుంది. అన్ని ఇంద్రియములను అధిష్ఠించి అన్ని ప్రాణులయందు నిగూఢముగా నిక్షిప్తమై సర్వ కార్యములను నిర్వహిస్తుంది దుర్గామాత. కంటియందు చూచు శక్తి లేనిదే మనము చూడలేము. ఆ చూచు శక్తి ఎవరు? ముక్కు యందు వాసన చూడగలిగే శక్తి లేకునుచో ఎవరూ వాసన చూడలేరు. నాలుక యందు రుచి రూపశక్తి ఎవరు? చెవియందు వినికిడి శక్తి ఎవరు? చర్మమునందు స్పర్శను గ్రహించు శక్తి ఎవరు? గాలియందు వీచు శక్తి
ప్రాణశక్తిగా పరమేశ్వరి అంతటా నిండి ఉన్నది. ఆకాశము సర్వగతమైనట్లు పరమేశ్వరి యొక్క శక్తి అంతటా వ్యాపించి ఉన్నది. నీటి యందు ప్రాణాధార శక్తిగా ఉండి సమస్త ప్రాణులను పరిరక్షిస్తుంది. భూమి యందు సృజన శక్తిగా ఉండి సమస్త లతా గుల్మ ధాన్యములను ఉత్పత్తి గావింపజేసి ప్రాణుల యొక్క ఆకలి బాధను తీర్చుచున్నది. రోగములు కలిగినప్పుడు భూమి యందు ఉద్భవించిన లతాధికములు పరిణమించి ఔషధములుగా ఉండి శరీరములను రోగ విముక్తిని చేయునది ఆ శక్తియే. చేతికి ఇచ్చుపుచ్చుకొను కదలాడు శక్తి ఆ పరమేశ్వరియే. ఇది ఊహించుటకు కానీ, చింతించుటకు కానీ, విచక్షణ చేయుటకు కానీ సాధ్యము కానిది. కావున ఆమె అచించ అని చెప్పబడుతున్నది. శక్తి ఇన్ని విధములుగా అవతరించి జనులకు పరమ ప్రయోజనమును కలిగించుచున్నది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.